మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం నాయకులు, మా మంత్రివర్గ సహచరులు శ్రీ వైఎస్ చౌదరి గారు, మిగతా మిత్రులు అందరూ వచ్చి ఏదైతే గిరిజన విశ్వవిద్యాలయం అలాగే సెంట్రల్ యూనివర్సిటీ ఈ రెండు కూడా పెండింగ్లో ఉన్నాయి. మొదట కొంత స్థల నిర్ధారణ వలన కొంత ఆలస్యం జరిగింది. ఆ పని ఇప్పుడు పూర్తి అయిపోయింది. కేంద్ర బృందం కూడా వచ్చి రాష్ట్ర ప్రభుత్వం చూపించిన స్థలం విషయంలో వాళ్ళు అంగీకారాన్ని తెలిపారు. ఆ తర్వాత గతంలోనే ఈ విషయం క్యాబినెట్కి వచ్చినప్పుడు ఈ చట్ట ప్రకారం, విభజన చట్ట ప్రకారం ఇచ్చిన హామీ కాబట్టి రెండు రాష్ట్రాల ప్రతిపాదనలు ఒకేసారి తీసుకురామని ప్రధానమంత్రి గారు క్యాబినెట్లో సూచించడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఇంకా ఆ భూమి విషయంలో ఒక నిర్ణయానికి రాలేకుంది కాబట్టి దీన్ని విడిగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని నేను క్యాబినెట్ సెక్రటరీ కూడా చెప్పాను. రాబోయే రోజుల్లో ఈ రెండు విషయాలపైన త్వరగా స్పందించి చొరవ తీసుకొని వాటిని కూడా స్థాపించేందుకు కావాల్సిన చర్యలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. నేను స్వయంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జావడేకర్ గారు రాగానే ఆయన దృష్టికి ఈ విషయాన్ని ఇంతకుముందు తీసుకొచ్చున్నాం, మళ్ళీ గుర్తు చేసి త్వరితగతిన దీన్ని నిర్ణయం తీసుకున్నట్టుగా చేస్తాం.